సునామీ సునామీ సైరన్లు మోగుతున్నాయి. తీర ప్రాంత ప్రజల పరుగులు అక్కడ కనిపిస్తున్నాయి. సముద్రం కెరటాలు ఉగ్ర రూపం దాల్చాయి. జూలై 30న రష్యా ఫారెస్ట్ ప్రాంతంలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేలుపై 8.7 నుండి 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలోని సునామీ బీభత్సాన్ని సృష్టించింది. దీని ఫలితంగా రష్యా, జపాన్, ఇతర పసిఫిక్ ప్రాంత దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన భూకంపాలలో ఒకటిగా నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 8.7 నుంచి 8.8గా నమోదైంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో, జపాన్ ఉత్తర భాగంలోని హెక్కైడో దీవుల నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్కే నగరంలో భవనాలు కంపించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. ఇది రష్యా, జపాన్ తీర ప్రాంతాలను తాకింది. రష్యాలోని కురిల్ దీవులలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఓడరేవు మునిగిపోయింది. సఖాలిన్ ద్వీపంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత భవనాలు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు సమాచారం అందలేదు. జపాన్లోని హొక్కైడో దీవులలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెంటీమీటర్ల ఎత్తున మొదటి సునామీ అల నమోదైంది. 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హెక్కైడో నుంచి ఒకినావా వరకు 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సూచించారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చిలీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, కోస్టారికా, పెరు, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలోని హెరోలూలులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లమని ఆదేశించారు. రష్యాలో అత్యవసర సేవలను చేపట్టారు స్థానిక అధికారులు. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమంటూ హెచ్చరించారు. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ శాఖ. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దంటూ సూచించింది. సునామీ హెచ్చరికలతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. హెల్ప్ లైన్ నెంబర్ 1415-483-6629ను ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎక్స్లో తెలిపింది. ఇక పసిఫిక్ తీర ప్రాంత దేశాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సునామీ సైరన్లు మోగించాయి. అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. రష్యాలోని సెవెరో కురిల్స్క్ ఓడరేవు, జపాన్లోని హొక్కైడోలో గోదాములు సునామీ అలల ధాటికి దెబ్బతిన్నాయి. భూకంపం, సునామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ ఘటన తీవ్రతను సూచిస్తున్నాయి. సునామీ సునామీ సైరన్లు మోగుతున్నాయి. తీర ప్రాంత ప్రజల పరుగులు అక్కడ కనిపిస్తున్నాయి. సముద్రం కెరటాలు ఉగ్ర రూపం దాల్చాయి. జూలై 30న రష్యా ఫారెస్ట్ ప్రాంతంలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేలుపై 8.7 నుండి 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలోని సునామీ బీభత్సాన్ని సృష్టించింది. దీని ఫలితంగా రష్యా, జపాన్, ఇతర పసిఫిక్ ప్రాంత దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన భూకంపాలలో ఒకటిగా నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 8.7 నుంచి 8.8గా నమోదైంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో, జపాన్ ఉత్తర భాగంలోని హెక్కైడో దీవుల నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్కే నగరంలో భవనాలు కంపించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. ఇది రష్యా, జపాన్ తీర ప్రాంతాలను తాకింది. రష్యాలోని కురిల్ దీవులలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఓడరేవు మునిగిపోయింది. సఖాలిన్ ద్వీపంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత భవనాలు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు సమాచారం అందలేదు. జపాన్లోని హొక్కైడో దీవులలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెంటీమీటర్ల ఎత్తున మొదటి సునామీ అల నమోదైంది. 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
హెక్కైడో నుంచి ఒకినావా వరకు 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సూచించారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చిలీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, కోస్టారికా, పెరు, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలోని హెరోలూలులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లమని ఆదేశించారు. రష్యాలో అత్యవసర సేవలను చేపట్టారు స్థానిక అధికారులు. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమంటూ హెచ్చరించారు. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ శాఖ. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దంటూ సూచించింది. సునామీ హెచ్చరికలతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. హెల్ప్ లైన్ నెంబర్ 1415483669 ను ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎక్స్లో తెలిపింది. ఇక పసిఫిక్ తీర ప్రాంత దేశాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సునామీ సైరన్లు మోగించాయి, అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. రష్యాలోని సెవరో కురిల్స్క్ ఓడరేవు, జపాన్లోని హొక్కైడోలో గోదాములు సునామీ అలల ధాటికి దెబ్బతిన్నాయి. భూకంపం, సునామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ ఘటన తీవ్రతను సూచిస్తున్నాయి. సునామీ సునామీ సైరన్లు మోగుతున్నాయి. తీర ప్రాంత ప్రజల పరుగులు అక్కడ కనిపిస్తున్నాయి. సముద్రం కెరటాలు ఉగ్ర రూపం దాల్చాయి. జూలై 30న రష్యా ఫారెస్ట్ ప్రాంతంలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేలుపై 8.7 నుండి 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలోని సునామీ బీభత్సాన్ని సృష్టించింది. దీని ఫలితంగా రష్యా, జపాన్, ఇతర పసిఫిక్ ప్రాంత దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన భూకంపాలలో ఒకటిగా నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 8.7 నుంచి 8.8గా నమోదైంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో, జపాన్ ఉత్తర భాగంలోని హెక్కైడో దీవుల నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్కే నగరంలో భవనాలు కంపించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. ఇది రష్యా, జపాన్ తీర ప్రాంతాలను తాకింది. రష్యాలోని కురిల్ దీవులలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఓడరేవు మునిగిపోయింది. సఖాలిన్ ద్వీపంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత భవనాలు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు సమాచారం అందలేదు. జపాన్లోని హొక్కైడో దీవులలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెంటీమీటర్ల ఎత్తున మొదటి సునామీ అల నమోదైంది. 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హెక్కైడో నుంచి ఒకినావా వరకు 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సూచించారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చిలీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, కోస్టారికా, పెరు, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలోని హెరోలూలులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లమని ఆదేశించారు. రష్యాలో అత్యవసర సేవలను చేపట్టారు స్థానిక అధికారులు. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమంటూ హెచ్చరించారు. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ శాఖ. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దంటూ సూచించింది. సునామీ హెచ్చరికలతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. హెల్ప్ లైన్ నెంబర్ 1415483669 ను ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎక్స్లో తెలిపింది. ఇక పసిఫిక్ తీర ప్రాంత దేశాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సునామీ సైరన్లు మోగించాయి, అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. రష్యాలోని సెవరో కురిల్స్క్ ఓడరేవు, జపాన్లోని హొక్కైడోలో గోదాములు సునామీ అలల ధాటికి దెబ్బతిన్నాయి. భూకంపం, సునామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ ఘటన తీవ్రతను సూచిస్తున్నాయి.